సో హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్. సో ఈరోజు అయితే మనం కాలా భూనా చికెన్ చేయబోతున్నాం. ఏదైతే చాలా ఫేమస్ ఇన్ పహాడీ ఇలాకాస్ లైక్ మౌంటైనియర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువ చేసుకుంటారు. అండ్ ఇట్స్ టేస్ట్ సో గుడ్ అండ్ చాలా ఒక 5 to 6 ఐటమ్స్లో అయితే అయిపోతుంది. సో లాస్ట్ వరకు అయితే చూడండి, మళ్ళీ స్కిప్ చేసి చూసిన తర్వాత లాస్ట్లో మళ్ళీ అంటారు మీరు కరెక్ట్ స్టెప్స్ చెప్పలేదని. సో వెయిట్ చేయండి అండ్ చూడండి, పూర్తి వీడియో అయితే చూడండి, చాలా చాలా బాగుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ 2 to 7 సబ్స్క్రైబర్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఇంకా అయితే కొత్త వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతున్నారో వారైతే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి, కమెంట్లో అయితే చెప్పండి ఎలా ఉందో ఎలా నచ్చుతుందో మీకు ఈ వీడియోస్. సో లెట్స్ గో ప్రిపేర్ కాలా భునా చికెన్. ఈ కావాల్సిన ఐటమ్ ఫర్ కాలా భునా చికెన్ ఈస్ ఫస్ట్ చికెన్, దెన్ 3 ఆనియన్స్ అండ్ ఒక నిమ్మకాయ, కర్డ్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. అండ్ ఈ ఎండుమిరపకాయలు అయితే నేను సోక్ చేసుకొని పెట్టుకున్నా హాట్ వాటర్లో. అండ్ ఇవైతే ఫ్రెష్ కొరియాండర్, కొత్తిమీర. సో ఇవి వండాలి. అండ్ ట్రై చేస్తే దీన్నైతే దీనిపైన పేస్ట్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే టేస్ట్ ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది. మిక్సర్ గ్రైండర్లో చేస్తే మాత్రం అంత టేస్ట్ రాదు. సో యా, ఇఫ్ యూ హ్యావ్ దిస్ ఇన్ యువర్ హౌస్, మీ ఇంట్లో ఉంటే దీంట్లో ట్రై చేయండి. కొంచెం కష్టం అవుతుంది కానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో యా, ట్రై దిస్. సో ఫస్ట్ అయితే మనం చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. సో మ్యారినేట్ చేసుకోవాలంటే ఫస్ట్ దీంట్లో హంకర్డ్ వేసుకుందాం, పెరుగు. సో 1 స్పూన్ 1.5 స్పూన్ పెరుగు వేసుకుందాం. దెన్ దీంట్లో అయితే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. ఈ రెసిపీ కొంచెం స్పైసీగానే అవుతుంది, సో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఎక్కువ. దెన్ దీంట్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో దీంట్లో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం. అండ్ ఆ తర్వాత దీంట్లో లెమన్ ఏదైతే ఉంచుకున్నాం ఆ లెమన్ వేసుకుందాం. ఆ తర్వాత జీరా పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకుందాం. అండ్ ఈ టైంలో మీకు కావాలంటే కొంచెం ఎక్కువ మరీ కాదు మీట్ మసాలా యాడ్ ఆన్ చేసుకుందాం. అండ్ కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం. అండ్ దీంట్లో మాత్రం పసుపుని యాడ్ చేయకండి, పసుపు యాడ్ చేస్తే మాత్రం ఆ బ్లాకిష్ కలర్ రాదు, సో అది చేంజ్ అయిపోతుంది. సో పసుపు అయితే వాడకండి. సో దీన్ని అయితే ఒక మంచి మిక్స్ చేసుకుందాం. సో ఇప్పుడైతే ఆనియన్స్ని కట్ చేసుకుందాం. ఆనియన్స్ అయితే ఎంత మీరు చిన్న చాపింగ్ స్టైల్లో చేసుకోగలరో అంత మంచిది. సో యా, అలా చిన్న చిల్లీస్ని అయితే చాప్ చేసుకొని పెట్టుకోవాలి మనం. సో దీంట్లో కొంచెం జీరా కూడా వేసుకుందాం మనం. సో దీంట్లో అయితే మనం కొంచెం కొంచెం వాటర్ వేసి దీన్ని అయితే బాగా మనం పేస్ట్ కింద నూరుకోవాలి. సో రెడ్ చిల్లీస్ని అయితే కొంచెం హాట్ వాటర్లో అయితే మీరు కొంచెం సోప్ చేసుకుని ఉంచుకుంటే మాత్రం ముందు, సో నానబెట్టుకొని ఉంచుకుంటే అదేంటంటే బాగా క్రష్ అవుతుంది, పేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. సో యా, సో ఇలా పేస్ట్ తయారు చేసుకున్న తర్వాత ఒక చిన్న వాటర్ వేసేసి దాంట్లో అయితే ఇది మొత్తం మనం తీసుకుందాం. అండ్ ఇది చేసిన తర్వాత మాత్రం కంటికి ఫేస్కి చేయి మాత్రం టచ్ చేయకండి, బికాస్ అయిపోతారు. సో ప్యాన్ అయితే హీట్ అవ్వడానికి పెట్టుకున్నాం. సో హీట్ అయిన వరకు అయితే నేను గరం మసాలా చెప్పిస్తాను ఏమేమి కావాలి. మనకి బిర్యానీ ఆకు కావాలి, దాల్చిన చెక్క ఉండాలి, స్టార్ ఆనియన్ ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది కావాలి, జాయిత్రి కావాలి, కొన్ని లాంగ్ 4 to 5 లాంగ్స్ అండ్ యాలకులు ఒక 2 యాలకులు సరిపోదు. సో ఈ గరం అయితే ఆల్మోస్ట్ హీట్ అయిపోయింది. సో ఈ గరం మసాలా అయితే వేసేద్దాం. సో ఈ గరం మసాలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే దీంట్లో చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుందాం. సో ఆనియన్స్ని అయితే గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఎవరికైతే తెలీదో
ఈ రెసిపీ ఏదైతే ఉందో ఎక్కువ ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో లైక్ అరుణాచల్ ఆ సైడ్ ఎవరైతే మౌంటైన్స్ పైన ఉంటారో ఆ ట్రైబల్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే స్పెషల్లీ ఇది చేస్తారు. సో దీంట్లో యాక్చువల్గా అంటే కొత్తిమీర కూడా వేయవాళ్ళు, బట్ నేను ఫర్ ఫ్లేవర్ నేను చేశాను. సో ఇది చాలా స్పైసీగా అండ్ చాలా బాగా చేస్తారు వాళ్ళు. సో ఆ రెసిపీని అయితే ఈరోజు షేర్ చేస్తున్నా. సో చూడండి అండ్ ఒక్కసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే స్పైసీ లవర్స్ ఉన్నారో అండ్ ఎవరైతే చికెన్ లవర్స్ ఉన్నారో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. సో అండ్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అండ్ యా మొత్తం అన్ని స్టెప్స్ అయితే చూడాలి, ఏది మిస్ కాకండి. సో సో చూసారుగా ఆనియన్స్ అయితే అంత బ్రౌన్గా గోల్డెన్ బ్రౌన్గా అయితే ఫ్రై అయిపోవాలి. సో ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ ఫ్రై అయిపోయి, సో ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే వేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో డంప్ చేయాలి. సో దీన్ని ఇప్పుడు చాలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో దీంట్లో వాటర్ ఇవేవో నాకు ఏంటంటే చికెన్ వాటర్ ఏదైతే ఉంటుందో దాంతోనే దీన్ని కుక్ చేసేద్దామని. జస్ట్ ఏం లేదు, ఫస్ట్ హై ఫ్లేమ్లో కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత అయితే కవర్ చేసుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని దాన్ని అలాగా కొంచెం కవర్ చేసుకుంటూ అలా ఫ్రై చేసుకొని అయితే దీన్ని కుక్ చేసుకున్నాం. ఎడిషనల్గా అయితే ఏం అవసరం లేదు. ఈ టైంలో అయితే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే సాల్ట్ వేసుకోండి. సో సాల్ట్ వేస్తే ఏంటంటే ఆ మాయిశ్చర్ ఏదైతే ఉందో అది రిలీజ్ అవుతుంది. సో ఆ చికెన్ వాటర్ అయితే బయటకు వస్తుంది. సో ఇప్పుడైతే ఒక 3 minutes పోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకుందాం. సో చూసారుగా ఆయిల్ కూడా సెపరేట్ అయిపోతుంది చికెన్తో. సో ఈ టైంలో అయితే మనం గ్రేవీని చేసుకుందాం. సో మనకి ఈ టైంలో గ్రేవీ అయితే ప్రిపేర్ చేసుకున్నామో ఆ గ్రేవీ అయితే దీంట్లో వేసుకున్నాం. వేసి దీన్ని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గ్రేవీ వేసి అయితే అలా ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకుంటూ మళ్ళీ దీన్ని ఒక 2 to 3 minutes కోసం అయితే మళ్ళీ కవర్ చేసుకుని కుక్ చేసుకుందాం. సో మళ్ళీ దీన్ని ఫ్రై చేసుకుందాం. లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకొని చూడండి ఆ చికెన్ ఎంత వాటర్ రిలీజ్ చేసిందో అండ్ ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఈ టైంలో అయితే దీన్ని బాగా కలుపుకుందాం మనం. సో ఈ ఆయిల్ కూడా సెపరేట్ అయిపోయింది అండ్ వాటర్ కూడా రిలీజ్ చేస్తుంది. సో ఈ టైంలో అయితే మనం దీన్ని బాగా అంటే డ్రైగా టైప్ అయిపోదా. సో అప్పటి వరకు అయితే దీన్ని బాగా ఫ్రై చేసుకొని ఉన్నాం. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనం కొత్తిమీర వేసుకోవాలి. సో చూడండి ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది అండ్ చికెన్ కూడా చాలా బాగా కుక్ అయిపోయింది. సో ఈ టైంలో అయితే మనం దీంట్లో కొత్తిమీర వేసుకుందాం. సో కొత్తిమీర వేసి అయితే ఇది సో ఇలా గైస్ ఈ రెసిపీ అయితే ఫుల్లీ నాన్ రెడీ. సో ఇప్పుడైతే టేస్ట్ చేసి చూపించేస్తా. సో ఏం లేదు, ఆనియన్స్ అండ్ నిమ్మకాయ. నాన్ వెజ్ ఉన్నప్పుడు నిమ్మకాయ కంపల్సరీ. సో చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. సో ఒక చికెన్ ముక్కని అలా తీసుకుని రైస్తో అయితే కలుపుకుంటూ ఆనియన్ ముక్క పెట్టుకొని టేస్ట్ చేద్దాం. చెప్తున్నాను కానీ అద్భుతం అవ్వండి. ఒకసారి మీకు ట్రై చేస్తేనే తెలుస్తుంది టేస్ట్ ఏంటో. అంటే కేక్ అసలు చాలా 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 బాగుంది టేస్ట్ అయితే. సో యా ట్రై చేయండి అండ్ కమెంట్లో అయితే కంపల్సరీ చెప్పండి ఈ రెసిపీ మీకు ఎలా నచ్చిందో. సో యా నేనైతే ఇంకా ఆగలేను, తినేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ థ్యాంక్ యూ ఫర్
సపోర్టింగ్ మీ. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎలాంటి సరికొత్త రెసిపీస్తో అయితే నేను వస్తుంటాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్ అండ్ స్టే సేఫ్ అండ్ పీస్ అవుట్.